వైఎన్సీ న్యూస్ కి స్వాగతం। భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ కాకినాడ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ సెంటర్ నుండి బాలాజీ చెరువు సెంటర్ మీదుగా మెయిన్ రోడ్డు నుండి దేవాలయం వీధి మీదుగా వైద్య విద్యార్థిపై దాడికి వ్యతిరేకంగా మహిళలకు విద్యార్థులకు రక్షణ కల్పించాలని భారీ ర్యాలీ నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రియా జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ జె రాంబాబు మద్దతు తెలియజేశారు। వైద్య విద్యను అభ్యసించే వారికి కనీసం రక్షణ లేకపోతే దేశంలో విద్యను అభ్యసించే వారు పని ప్రదేశాల్లో పనిచేసేవారు ఏ విధంగా ధైర్యంగా ఉండగలరని తెలిపారు। కాకినాడలో నిర్వహించిన ర్యాలీలో సుమారు 3000 మంది విద్యార్థులు పాల్గొన్నారు। ఈ కార్యక్రమంలో జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ కార్యదర్శి పని మహిళా కార్యదర్శి అమృతవల్లి, జూనియర్ డాక్టర్లు రూహి, గాంధీ, రాజశేఖర్, ఎస్ఎఫ్ఐ గర్ల్స్ కన్వీనర్ చిన్ని, హేమలత, దివ్య, హేమ, మంజుల, ఐశ్వర్య, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు శ్రీకాంత్, వాసుదేవ్, మణికంఠ, సాహిద్, సంజయ్, వెంకటేష్, సిద్ధు, లోవరాజు, జయరామ్, సూర్య తదితరులు పాల్గొన్నారు। కలకత్తాలో జరిగిన మహిళా డాక్టర్పై జరిగిన సామూహిక అత్యాచారానికి నిరసన తెలియజేస్తూ కాకినాడలో ఉన్న ప్రముఖ విద్యా సంస్థలైన పిఆర్ కాలేజీ, ఉమెన్స్ కాలేజీ, అదే ఐడియల్ కాలేజీ, డిగ్రీ కాలేజీ అందరి విద్యార్థులు కూడా మహిళలపై జరుగుతున్న అత్యాచార ఘటనల్ని నిరసిస్తూ ఈ రోజు భారీగా ర్యాలీ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కొనసాగుతుంది। ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం అనగా దేశంలో ఇటువంటి సంఘటనలు మరి పునరావృతం కాకూడదని చెప్పేసి, ఇటువంటి సంఘటన జరిగిన బాధ్యులపై కఠినమైన శిక్షలు తీసుకోవాలని చెప్పేసి, దీనికి అనుగుణంగా ప్రజలు, కోర్టులు, ప్రభుత్వాలు సరైన వాళ్ళకి అత్యాచార బాధితులకు న్యాయం జరగాలని, భవిష్యత్తులో ఇటువంటి సంఘటన జరగకుండా అందరూ కూడా దీని మీద చైతన్యం రావాలని ఈ ర్యాలీని ఉద్దేశిస్తూ పిఆర్ గవర్నమెంట్ కాలేజీ ప్రిన్సిపల్ గా నేనైన జ్యోతుల రాంబాబు గారిని తెలియజేసుకుంటూ నమస్సుమాంజలి। థ్యాంక్ యూ। నా పేరు ఎం గంగాసూర్బ, ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి। ఈ రోజు ఏదైతే కలకత్తాలో వైద్య విద్యార్థిపై జరిగిన దాడికి వ్యతిరేకంగా మహిళలకు రక్షణ కల్పించాలని, మహిళలు, చిన్నారులు ఏదైతే అమ్మాయిల మీద జరుగుతున్న దాడులను అరికట్టాలని ఈ రోజు ఎస్ఎఫ్ఐ ఏపీ జూనియర్ డాక్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీని కాకినాడలో నిర్వహిస్తా ఉన్నాం। ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే జరిగినటువంటి ఘటనకు సంబంధించి బాధ్యుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా మహిళలకి పటిష్టమైన చట్టాలు అమలు చేయాలి, దాంతోపాటు మహిళలకి రక్షణ కల్పించాలని, దాంతో పాటుగా ఏదైతే కాలేజీ, స్కూల్లో చదువుకున్న టైం నుంచి మహిళలు వాళ్ళని రక్షించుకోవడానికి ఉపయోగపడే విధంగా ఆత్మరక్షణ క్లాసులు ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకి ప్రాధాన్యత ఇవ్వాలి, వాళ్ళ రక్షణ ఇవ్వాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఈ రోజు ఈ ర్యాలీ నిర్వహిస్తా ఉన్నాం।